మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. రేపు ఉదయం నీ జీవితంలో ఏం జరగబోతుందో వాక్యంలో నుండి తెలుసుకుందాము. ప్రతి ఉదయమున మన జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాము. ప్రియా దేవుని బిడ్డ, మీరు నమ్మినట్లయితే, మీరు విశ్వసించినట్లయితే రేపు ఉదయమునే మీరు ఒక గుడ్ న్యూస్ని మీరు వినబోతున్నారు. దేవుడు నీ చెవులకు గుడ్ న్యూస్ని వినిపించబోతా ఉన్నాడు. నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేసి దేవుని యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఇది మీ జీవితంలో జరుగుతుంది. దానికోసం దేవుడు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు అనేది బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేసుకుందాము. మరి దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, చతుర్థ స్కందము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో అలాగనే 14వ వచనములో ఇలాగన రాయబడి ఉన్నది. సో ఈ మాటలను మనం ధ్యానం చేసుకొని దేవుని యొక్క నామాన్ని గణపరుద్దాం. జాగ్రత్తగా వినండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడే యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. చూడండి, రేపటి దినమున దేవుడు తన కృపతో నేను తృప్తిపరచబోతున్నాడు. అలాగనే దినాలన్నీ సంతోషించినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఇంతకాలము ఎంత శ్రమ పడ్డారో ఆ శ్రమ పడిన దినముల కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది దేవుడు మిమ్మల్ని సంతోషపరచబోతున్నాడు. దేవుడు తన కార్యాన్ని మీకు జరిగించబోతున్నాడు. ప్రతి ఉదయమున దేవుని కార్యాన్ని, రాబోయే రోజుల్లో ప్రతి ఉదయమున దేవుని కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవుడు నీ కుమారులకు తన ప్రభావాన్ని చూపించబోతున్నాడు. దేవుని యొక్క ప్రసన్నత నీ పైన ఉండబోతా ఉన్నది. నీ చేతి పనిని ఏంటి అంటే దేవుడు నీకు మంచి పనిని స్థిరపరుస్తాడు గాక. హల్లెలూయా. ఆయన చేతి పనిని దేవుడు మీ చేతి పని ఏదైతే ఉందో దేవుడు మీకు దాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఆ ఉద్యోగంలో దేవుడు నిన్ను స్థిరపరచబోతా ఉన్నాడు. రేపు ఉదయం ఏం జరగబోతుంది? దేవుడు తన కృపతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. దినాలన్నీ కూడా ఉత్సహించి ముందుకెళ్ళబోతా ఉన్నావు. ఇంతకాలం శ్రమ అనుభవించావు, కీడు అనుభవించావు. ఇక ముందుకు దేవుడి కార్యాలతో, దేవుడు ప్రభావంతో, దేవుని ప్రసన్నతతో ఆయన నీ చేతి పనిని స్థిరపరిచి ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు గాక. మరొక లేఖనాన్ని కూడా పరిశీలన చేద్దాం. దావీదు కీర్తన 143వ అధ్యాయము చూడండి, 8వ వచనములో ఇలాగన రాయబడి ఉన్నది. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసును ఎత్తుకొనిచున్నాను. నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయము. చూడండి, ఉదయమున దేవుని కృపావార్తను దేవుడు మీకు వినిపించబోతా ఉన్నాడు. ఇక రాబోయే రోజులన్నీ ఉదయాలు, ప్రతి ఉదయమున దేవుని కృపావార్తను మీరు వినబోతా ఉన్నారు. అరుణోదయ దర్శనాన్ని దేవుడు మీకు కలుగు చేయబోతా ఉన్నాడు. దేవుడు తన యొక్క కృపను మీ అందించి ముందు నడిపించబోతా ఉన్నాడు. నీవు నడవలసిన మార్గాన్ని దేవుడు నీకు తెలియపరిచి, నీ శత్రువుల చేతిలో నిన్ను విడిపించి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడాన్ని నీకు నేర్పించి, దయగలిగిన ఆయన ఆత్మతో సమభూమి గల ప్రదేశమందు నిన్ను దేవుడు నడిపించబోతా ఉన్నాడు. దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుడు నిన్ను బ్రతికించబోతా ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క కృపావార్త అనగా గుడ్ న్యూస్ని దేవుడు మీకు వినిపించబోతా ఉన్నాడు. కామెంట్స్లో మీరు నాకు తెలియపరచండి, యేసయ్య నాకు గుడ్ న్యూస్ని వినిపించబోతున్నాడు. ప్రతి ఉదయమున నేను కృపావార్తను వినబోతున్నాను అనే మాటను నాకు మీరేం చేస్తారు అంటే
ప్రియా దేవుని బిడ్డలారా, కామెంట్స్లో తెలియపరచండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒక నెంబర్ ఏమో కాల్ చేయండి, ఒక నెంబర్ ఏమో వాట్సాప్ చేయండి. సో కామెంట్స్లో యేసయ్య నాకు గుడ్ న్యూస్ని రేపు ఉదయం వినిపిస్తున్నాడు అనే మాట పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.